విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
అభిప్రాయాలు చెప్తారు. యాజ్ ఎ టీచర్గా మీరేం చేస్తారు, మీరు చెప్పాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ Fear, don't fear. Okay, one by one. First, ladies, Sridevi, tell me about yourself. Just 2 minutes, 3 minutes. Please welcome to on dais. Sorry for the anchoring. ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప 10th క్లాస్ చదువుతుంది. మా వారు షాపు మాది మామూలుగా కూల్ డ్రింక్ షాపు. అంతా ఉన్నంతలో బాగానే ఉన్నారు. ఇంకా అంతే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏనుగుర్లోనే చేస్తాను సార్. అన్నీ బాగా గుర్తుకొస్తాయి. మాధవ సార్ పాట భలే మంచి రోజు పాట ఎప్పుడూ గుర్తొస్తుంది. అసలు ఆ పాట అంటే నాకు సారు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఫ్రెండ్స్ అబ్బాయిలు అప్పుడప్పుడు కొంతమందిరే కలుస్తారు. అచ్చారావు ఎక్స్చేంజ్ చేసాక మా ఇంటికి వచ్చాడు, మా బెల్ షాపు మందు పట్టుకోవడానికి వచ్చాడు. అప్పటి నుంచి అచ్చారావు కొంచెం టచ్లోనే ఉండు. అప్పుడు నేను అచ్చారావుని అంత గుర్తుపట్టలేదు. ఇంకా రమేష్ నరేష్ ఇక్కడే సర్పంచ్ చేసిండిగా, మాజీ సర్పంచ్గా. ఇంకా నా ఎనిమిస్ అంటే రవి లచ్చగూడెం. ఆ అబ్బాయికి నాకు ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్ మమత ఈరోజు రాలేదు. అందరూ ఫ్రెండ్సే కానీ బాగా బెస్ట్ అంటే మమత. నవిత, మమత, సరిత, సురాంబ, నిర్మల వీళ్ళందరూ బాగా గుర్తొస్తారు. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బాగానే చెప్పా అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, బాయ్. మాది బల్లెపల్లి అండి. మా వారు పురోహితం చేస్తారు, బాబు కూడా పురోహితం చేస్తారు. మేము ఉన్నంతలో కూడా బాగానే ఉన్నామండి. నాకు అందరూ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇన్ని రోజుల నుంచి అందరు చేసుకుంటుంటే మన వాళ్ళు ఇంతవరకు కూడా ఎవరు చెప్పట్లేదని నాకు ఎలా ఫీలింగ్ ఉండేది. ఇది వాటితో అది తీరిపోయిందండి. అంతే అండి. మా టీచర్స్ వాళ్ళకి మేము వరంగల్లో ఉంటామండి. మేము వ్యవసాయ ఫ్యామిలీ. ఇక్కడ అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంతే. ఎప్పుడో చిన్నప్పటి నుంచి చదువుకొని 10th వరకు చదివాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కలుసుకున్నాం. 25 సంవత్సరాల తర్వాత ఇది మన కోసం సార్లు కూడా మనం పిలంగానే రిక్వెస్ట్ చేయగానే వచ్చారు. మీరు కూడా వచ్చారు, అందరూ గ్యాదర్ అయినాం. ఎందుకంటే ఈ సంతోషమైన కార్యక్రమాన్ని మీరే విజయవంతం చేయాలి. ఎవరికి వాళ్ళు ఉన్నది ఏం భయపడాల్సిన లేదు. అందరం కలిసి చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి. ఇప్పుడు ఏముందండి, రండి నెక్స్ట్ ఎవరు వస్తారు. ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కోరిక నెరవేరింది. చాలా చాలా థ్యాంక్స్. హృదయపూర్వక సంస్కారాలు. మాది ఏనుకూరు దగ్గర టిగల్పేట నన్ను ఇచ్చింది. ఒకసారి అందరికీ నా వందనాలు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకు 2 పిల్లలండి. పెద్ద బాబు పెళ్ళైంది, ఒక పాప ఒక బాబు. చిన్న బాబు ఏమో ఫోటోగ్రాఫర్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరినీ కలవాలని చాలా ఆశ. అందరికంటే ముందు మ్యారేజ్ అయింది నాకే. మ్యారేజ్ అయింది. పిల్లలు కూడా మా పిల్లలు మీ అందరికంటే కూడా పెద్దోళ్ళు అయ్యి ఉంటారు. మీ అందరినీ చూడాలి, కలుసుకోవాలని బాగా గుర్తొచ్చేవాళ్ళు. సార్ పాట మాత్రం బాగా గుర్తొచ్చేది. ఆహ్లాద సముద్ర గర్భం అనే పాట మాధవ సార్ బాగా గుర్తుండేవాళ్ళు. మళ్ళీ అదే కాకుండా నేను అప్పుడప్పుడు గోరెంటాకు కూడా తీసుకొచ్చి ఇచ్చేదాన్ని సార్కి. బాగా గుర్తుండేవాళ్ళు. సార్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భవానీ, లచ్చగూడెం. అందరూ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా లచ్చగూడెం నుంచి వచ్చాము. మా వారు టీచర్, మాది నందిగామ. మాకు ఒక బాబు, తను జాబ్ చేస్తున్నాడు. ఇంకా అంతే ఫ్రెండ్స్. టీచర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మాది కొదుమూరు. నన్ను ఇచ్చిన ఇష్టపడండి. నాకు పాప మ్యారేజ్ అయింది, పాప బాబు. బాబుకి బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది. వాళ్ళు ఇష్టపంటల రమ్మండి.
చేస్తానండి. మాది టెంట్ హౌస్ బిజినెస్ చేస్తాం. మా వారు కొంచెం హెల్త్ బాగోదండి, పేరెన్సిస్ వచ్చింది. మీ ఇంటి దగ్గర టెంట్ హౌస్ నడుపుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, అందరం కలిసినందుకు హ్యాపీ. నేను నరేష్ చాలా సార్లు అడిగానండి గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టమని. మా స్కూల్లో చాలా మంది చేస్తున్నారు, అక్కడ ఉష్టికొంటలో మా వారితో సహా చేస్తున్నారు. నేను సర్పంచ్ చేసేటప్పుడు చెప్పానండి, అంటే చూద్దాలే అన్నది 8 రోజులు గడిచిపోయింది. హాయ్, అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నా పేరు నిర్మల. ముక్త కూడా వచ్చారు ఫ్రెండ్స్ అందరూ కలిసి. పాప బాబా ఇద్దరు బీటెక్ ఫైనల్ ఇయర్ తాగు. అమ్మని నేను మధ్యలోనే చదువు ఆఫ్ చేసిన. మాది కిరాణం కొట్టు, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. నా పేరు పుల్లమ్మ. మేము ఈ ఊర్లోనే ఉంటున్నాం. కాకపోతే మా ఫ్రెండ్స్ అంతా వస్తారు, కలుద్దాం అన్నట్టుగా నన్ను పిలిచారు, వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా పేరు విజయ. నాకు మా వారు ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ. ఒక పాప. రీసెంట్గా 15 days అయింది. కొడుమూరు, అత్తగారిది కొడుమూరే. ఉపాధ్యాయులకి నమస్కారం. మేము వ్యవసాయం చేస్తాం. అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్. థ్యాంక్ యూ ఝాన్సీ. నరేష్, మన మాజీ సర్పంచ్ గారు. హలో హాయ్ ఫ్రెండ్స్. కొడుమూరు. నేను స్కూల్లోనే 1 to 10th వరకు చదివాను. ఇక్కడ అందరు ఫ్రెండ్స్ కోసం ఈ కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకున్నాం మేము ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడానికి. కాకపోతే మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల అందరూ సమన్వయం చేయడం కోసం చాలా ప్రయత్నం చేసి సంక్రాంతికి, ఉగాదికి, అంతకుముందు నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలని బాగా చూసాం. కానీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒక 6-7 రావటం, వెళ్ళిపోవటం, ఆయంటం, సాయంత్రం రావడం, వెళ్ళిపోయేసరికి ఏదన్నా సరే మనం ఖచ్చితంగా నిర్వహించాలని ఆ ఉద్దేశంతో నేను మనం చేయాలనే ఉద్దేశంతో ఒక మన ముగ్గురిని ఫ్రెండ్స్ని ఎంపిక చేసుకొని కూడా నువ్వైతే చేయగలుగుతావు అని గిరిగాడు, వెంకటనారాయణ వీళ్ళంతా కూడా బాగానే అడిగారు. సరే నువ్వు చేయగలుగుతారా, ఎట్లయినా చేయాలి అని అంటే ఎవరు సహకరించకుండా ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా చేసి పెడదాం అనే ఉద్దేశంతో నేను మాట్లాడి ముందు సార్లు ఎక్కడున్నారో కనెక్ట్ చేయడం. జాన్మయ్య సార్ గారు తరచూ నాకు ఖమ్మంలో కలుస్తుంటారు, అప్పుడప్పుడు కలుసుకో. సార్ నెంబర్ కూడా తీసుకున్నాను నేను. అలాగనే సార్ అడగలే జాన్మయ్య సార్ గారిని కూడా తీసుకురావాలని చెప్పేసి ఆయన అడిగారు. మాధవరావు సార్ గారిని తీసుకురావాలని అడిగారు. మాధవరావు సార్ గారిని తీసుకురావాలని అడిగినప్పుడు నాకు అది నెంబర్ లేకపోతే ఎలా అని చెప్పేసి సార్ నెంబర్ కోసం వేరే ఫ్రెండ్స్ని, పాత ఫ్రెండ్స్ని కనుక్కొని నెంబర్ తీసుకొని సార్కి ఒక 7 సార్లు ఫోన్ చేశారు. చేయకపోతే మళ్ళీ సారే చేశారు. ఎవరు ఏంటి అని అంటే, సార్ 13 సార్, మేము 98-99 బ్యాచ్ సార్ మాది. మీరు అప్పుడు ఉన్నారు, మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, తప్పకుండా మీరు రావాలి సార్ అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే సార్ కూడా ఏమన్నారు, ఉదయశ్రీ మేడం వస్తున్నారా, జాన్మయ్య సార్ వస్తున్నారా అని సార్ అడిగారు. ఖచ్చితంగా అడిగారు నన్ను. అడిగితే నేను కూడా ఏం చెప్పాను, సార్ ఖచ్చితంగా రమ్మని చెప్తాను సార్, తీసుకొస్తాం వాళ్ళని, మీరు తప్పకుండా రావాలి సార్ అంటే, మీరున్నారు కాబట్టి గుర్తుపట్టలేదు, 4 పేర్లు చెప్పురా అన్నారు. నా పేరు చెప్తే సార్ కూడా గుర్తుపట్టలేదు. అప్పారావు పేరు, మురళీ గారు 4 పేరు చెప్తే నాకు ఐడియా వచ్చిందా అన్నారు. అరే మౌతు రావట్లేదురా అని చెప్పేసి అన్నారు. సరే సార్, ఆటోమేటిక్గా మీరు అందరూ చూస్తే కాజామే ఉన్నారా అని అడిగారు. ఉన్నారా అని చెప్పాను నేను. అవునా సార్, వద్దమ్మా. మళ్ళీ మనకి శాస్త్రి సారు, మన హెచ్ఎం గారు, వేదకుమారి మేడం, వీళ్ళందరూ కూడా కావాలని కరెక్ట్ చేయాలని చూసాం. కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు. ఉన్నారా బహుశా లేదో కూడా తెలియదు. మన రాజలక్ష్మి మేడం కూడా పీటీ గారు ఉన్నారు, కానీ పాపం బాగా ఓల్డ్ అయ్యి నడవలేకపోతున్నారు, కళ్ళు కనిపించట్లేదు. వస్తారా అన్నారు, కానీ మామని 2 మనుషులు కావాలి, స్ట్రక్చర్ కావాలి, కట్టబాలని మాకు ఇబ్బంది పెట్టవద్దని వదిలేసాం. కావాలని మాకు ఈ 3 రావంటే, వేదకుమారి మేడం ఏమన్నంటే చెయ్యి ఇరిగిందిరా నాకు, నేను రాలేమను, కొద్దిగా ఓపిక లేదురా, మీరు నన్ను గుర్తించుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అన్నది. సర్లే అని చెప్పేసి కనుక్కొని ప్రోగ్రామ్ చేయడానికి కనెక్ట్ అయ్యి మాట్లాడి చేసాం అందరం. నేను ప్రజెంట్గా అయితే 2013-18 వరకు కొద్దిమూరులో గ్రామ సర్పంచ్గా చేశాను. మన స్కూల్లో కూడా బహుశా నేనే లీడర్గా ఉన్నాను. అప్పుడు కూడా లీడర్గానే ఉన్నాను. 2013 నుంచి 18 వరకు సర్పంచ్ చేశాను నేను. సరే, నేనున్న దాంట్లో అయితే నాకు 2 బాబులు. బాబు పెద్దోడు బీటెక్ ఫస్ట్ ఇయర్, రెండో అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఎగ్జామ్స్ నడుపుతున్నాయి.
ఇది ఫ్రెండ్స్, ఇది ఇంతటితో చెప్తున్నా. అందరికి ఓకే, అందరు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కోరుకున్న దాంట్లో మొదటి నేనే ఎంత ఖర్చు అయినా పెట్టాలి చేయాలి అనుకున్నాను. వచ్చినా రాకపోయినా ఎవరు ఇచ్చినా ఏవోపోయినా మరి బాగా చేయాలని ప్రోగ్రాంలో నేను బాగా ముందుకు చేయడానికి నేను ఇష్టపడ్డాను. నా సాగి కష్టపడిన థ్యాంక్స్ అందరికీ. నా కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన వాళ్ళు నరేష్ మరియు వెంకటనారాయణ అందరి జీవితంలో ఉండాలని చేసిన గురువులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాం. అనివార్య కారణాల వల్ల అందరి ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేయటం, తర్వాత టైం కూడా లేకపోవడం వల్ల ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే అనే ప్రోగ్రాం వల్ల నరేష్ తర్వాత వెంకటనారాయణ ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి రోజు అనేది నెక్స్ట్ కూడా ముందు కూడా చేసుకుంటే బాగుంటుందని. అబ్బాయిలందరూ మ్యాక్సిమం నాకు కలుస్తూనే ఉంటారు, అమ్మాయిలో మాత్రం 50% మాత్రమే గుర్తుపట్టేటట్టుంటుంది. అందుకనే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ ఉద్దేశం కూడా అదే ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నాం ప్రజెంట్గా. మాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇంకా డౌట్ చిన్నపిల్లలేండి, ఫస్ట్ క్లాస్ ఒకళ్ళు, చిన్న అమ్మాయి. గౌరవనీయులైన మాధవరావు సార్ గారికి, ప్రజెంట్గా హెడ్ మాస్టర్ గారికి, జానిమీయ సార్కి, కాజమయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్కరించి మాట్లాడుతుంది. నా పేరు రాంబాబు, అది వందనం. నేను ప్రజెంట్గా వైష్ణవి డైరీలో క్వాలిటీ మేనేజర్గా చేస్తున్నాను. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ, డిప్లొమా డైరీ టెక్నాలజీ. అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు చదువుకుంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ వస్తున్నాము. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు నడుచుకుంటే వచ్చేటోళ్ళం వందనం నుంచి. తర్వాత ఎప్పుడో 10th క్లాస్లో మాకు సైకిల్ ఇచ్చడం జరిగింది. ఈ చిన్న ఎగ్జామ్ రాసుకుంటున్నాము, అవన్నీ గుర్తొస్తున్నాయి. వెనకాల ఒక బావి ఉండేది, ఆ బావి చుట్టూ కూర్చొని అన్నం తిరుగుతున్నాం. ఒక్కోసారి బాక్స్ చచ్చిపోతే ఎదురుగా జామకాయలు అమ్మేటోళ్ళు, ఆ జామకాయలు కనుక్కొని తినేటోళ్ళం. బాగుంది. గిన్నె పండ్లు, ఇది నేరేడు పండ్లు అవి తినేటోళ్ళం. ఇక్కడ మొక్కలు ఇచ్చేటోళ్ళు, ఆ మొక్కలు నీళ్ళు పోసేటోళ్ళం. అవన్నీ గుర్తు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరినీ ఇప్పుడు కలుసుకోవటము చాలా బాగుంది. అందరికీ హ్యాపీ. నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఓకే, నేను పల్లిపురంలో ఉంటున్న బస్సోపు నుంచి వచ్చి అందరూ గుర్తున్నారు. కొద్ది గుర్తు తక్కువ ఉన్నా కూడా అందరికీ డ్రైవర్ చేస్తున్నా. నాకు కొడుకు పల్లిపురంలోనే డ్రైవర్ చేస్తే అక్కడే ఉంటుంది. అదే నా బస్ స్టాప్ నుంచి అక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. ఓకే, అందరికీ డ్రైవర్ చేస్తాను సార్. ఓకే, రైట్. నెక్స్ట్ గౌరవనీయుల ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు కేశవాపురంలో. నాకు ఇద్దరు పిల్లలు. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, పాప సెకండ్ ఇయర్ ఇంటర్. మీకోసం ప్రాక్టీస్ బాగానే చేస్తాను అంటే నా ధన్యవాదాలు. నెక్స్ట్ గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు నా పేరు కల్పట్ శాస్త్రి. అందరం మన క్లాస్మేట్సే, అందరికీ నేను తెలుసు కదా. ఏం చేయాలి, వ్యవసాయం చేస్తాను. ఇద్దరు ఒకటే పాప, వర్షిని మా అమ్మాయి పేరు, 10th క్లాస్ చదువుతుంది. నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవరావు, లచ్చగూడెం.
వ్యవసాయం, అగ్రికల్చర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. గౌరవనీయులైన మాధవరావు సారు, జానమయ్య సారు, ఇప్పుడు ప్రిన్సిపాల్ సారు, పేరు తెలియదు సారీ, హెచ్ఎం సారు, ఈ మన రాజామయ్య సారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు శ్రీదేవి ఎక్కడో ఒకటి ఫంక్షన్లో కలుస్తుంది, మా ఊరు వాళ్ళంతా కలుసు. సర్పంచ్ అప్పుడప్పుడు నాకు టచ్లో ఉండడు. ఈ ప్రోగ్రాంకి అటెండ్ చేయడానికి మా ఊరు తరఫున మా వంకాలపాటి శాసగిరి వాడు ఎల్లేని కృషి చేసిండు. ఇప్పుడు అప్పారావు గారు చెప్పిండు, వాడికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాడి తర్వాత ఇప్పుడు మన సర్పంచ్ నరేష్ వెంకటనారాయణ, వీళ్ళిద్దరూ బాగా కృషి చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను అగ్రికల్చర్ గ్రెయిన్ మార్కెట్లో కమిషన్ వచ్చాను. నాకు 2 పాపలు, ఒక పాప 8th క్లాస్ అయిపోయింది, చిన్న పాప 2nd క్లాస్. మా పాప పేరు అక్షయ, ఇద్దరు చిన్న పాప పేరు శాన్విక. థ్యాంక్ యూ. అందరికీ నా ధన్యవాదాలు వచ్చినందుకు. నా పేరు ఎండపల్లి శ్రీధర్, మాది లచ్చగూడెం, మార్కెట్లో చిన్న కమిషన్ కొట్టారు. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినందుకు. ఈ ప్రోగ్రాం చేసిన ఇంత సక్సెస్ చేసినందుకు నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మన స్కూల్ స్టాఫ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? మీరు ఆడపిల్లలు అంతా బాగున్నారా? నేను ఆ మైక్ అందరు బాగున్నారు కదా? హ్యాపీ. నేను స్టీల్ కంపెనీలో చేస్తున్నాను. కనిపిస్తాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బాబు పాప కూడా బస్ సౌకర్యం నుంచి ప్రత్యేకంగా ఇనిషియేట్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నెక్స్ట్ వల్లంపేట వెంకటేశ్వర మాట్లాడండి. లచ్చగూడెం. నేను వ్యవసాయం చేస్తానండి. మాకు మా బాబు 9th అవుతుందండి. ఇక్కడికి చేసిన ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ అందరూ కలపడం చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ ఏమైనా కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ముందుగా మనం 10th క్లాస్లో 57 మెంబర్స్ ఉండే ఈ మెసేజ్ పెట్టినప్పుడు నేను అంత ఇంట్రెస్ట్లో రాకుండా ఉండే, ఇంత దూరం రావడానికి. నేను నిజామాబాద్లో ఉంటున్నా. ఒక చిన్న మెసేజ్ వచ్చింది అందులో, ఒక 3 చనిపోయారు దాంట్లో అని. ఒక్కసారి వాళ్ళకి ఒక 2 minutes ఏమన్నా మౌనం పాటిస్తే. అండ్ నా పేరు గిరి అండి, అందరికీ గుర్తుండే ఉండాలి, మేబీ కొంతమంది మర్చిపోయారేమో. నేను ప్రజెంట్గా అశోక్ లైలాండ్ ఓన్ డీలర్షిప్ రన్ చేస్తున్నాను. అలానే గుర్తుపెట్టుకోండి, ఏదైనా బాగలేదు. రీసెంట్గా మేము అశోక్ లైలాండ్ డీలర్షిప్ తీసుకున్నానండి, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్. వీఆర్ ఆఫర్డ్ నియర్ అబౌట్ 100 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. దట్ ఈస్ మై అగ్రికల్చర్ డైరెక్టర్. అండ్ ఒక పాప అండి 7th క్లాస్, ఖమ్మంలోనే మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. గ్రూప్లో ఎవరైతే యాడ్ కాలేదో అందరూ కొంచెం మీకు తెలిసిన మిమ్మల్ని కూడా యాడ్ చేయండి, కొద్దిగా కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా. అండ్ ఫర్దర్గా మనం 25 years ఇప్పటికి ఫర్దర్ మళ్ళీ ఏమన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా గెట్ టుగెదర్. ఐఎమ్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను, నెక్స్ట్ 10 years తర్వాత మనం కలుసుకుంటే మళ్ళీ ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మా గురువు గారు మాధవరావు సారు, జానమయ్య సారు, ప్రజెంట్ మన హెచ్ఎం గారు, మరియు మాకు బాగా సుపరిచితులు అటెండరు రాజమయ్య గారు, నా ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నా పేరు అచ్చారావు. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 3 అమ్మాయిలే. మా పెద్ద పాప వచ్చేసి 7th క్లాసు, చిన్నపిల్లలు 2 వచ్చేసి ఒకళ్ళు 2nd క్లాసు, ఒకళ్ళు 1st క్లాసు.
ఇక్కడ ఈ గ్యాదరింగ్ అనేది నిజంగా ఎప్పటి నుంచి ఒక 2 years నుంచి అనుకుంటూ ఉన్నాం అందరం కూడా. మాకంటే జూనియర్స్ పిల్లలు కూడా చాలామంది ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసి కూడా సంవత్సరాలు గడుస్తున్నాయి. సరే, ఇన్ని రోజులకి ఒక మంచి అకేషన్, మంచి వేదిక, ఇంతమందిని చూడటం వాస్తవంగా ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు చాలామంది గుర్తు రాలేదు వాస్తవం చూసినప్పుడు. అందరం చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ గ్రూపు మన యొక్క బ్యాచ్ అనేది కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా వాట్సాప్ నెంబర్లు ఉంటే కొంచెం గ్రూప్లో యాడ్ అవ్వండి. ఏ అకేషన్ ఉన్నా, ఏదున్నా, విషయస్ ఉన్నా, ఏమున్నా కానీ కనీసం అందులో పెడితే సరే మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి రెస్పాండ్ అవుతుంటారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఫస్ట్ కూడా నేను 9th క్లాస్ ఇక్కడ చదివాను, కానీ నిజంగా నేను అనుకుంటున్నాను 10th బ్యాచ్కి నేను 9th వరకు చదివాను కదా, 10th బ్యాచ్కి చూస్తానో లేదు అనుకున్నాను. కానీ ఈరోజు అది మన ఢిల్లీలో ఉన్న వెంకటనారాయణ నాకు ఫోన్ చేసి, సరే నువ్వు మీటింగ్ రావాలి 10 రోజు అంటే వస్తానన్నాను. తర్వాత ఇంకిద్దరు ముగ్గురు కూడా ప్రయత్నం చాలా చేశారు. టీచర్స్ని చూడటం కూడా నాకు చాలా గౌరవకరంగా ఉంది. మరియు నా తోటి విద్యార్థులను కూడా చూడటానికి ఈరోజు చాలా గౌరవకరంగా ఉంది. అందరూ ఇట్లాంటి ప్రోగ్రాం చేసుకుంటుంటే మా బ్యాచ్ ఎప్పుడు కలుస్తాము, మేము ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు చూడాలి అనుకునేవాడిని. ఒకరోజు నేను కూడా రాకుండా ఉందాం అనుకున్నాను. శాస్త్రగిరి మా ఇంటికి వచ్చి నైట్ 8-9 వచ్చాడు. వచ్చి నువ్వు కంపల్సరీ రావాలంటే ఇక నేను వచ్చాను. నేను కమిషన్ బేరాలు చేస్తాను. ఏంటంటే నాకు పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ ఇయర్. తర్వాత నేను కొన్ని కారణాల వల్ల కూడా 9th వరకే చదివాను. అది ఏంటంటే విషయం ఏంటంటే నా తోటి విద్యార్థులు నన్ను ఎవరు ఏమీ అనలేదు, కానీ నా ప్రవర్తన అలా ఉండేది. బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతే ఉంది. కానీ నేను చాలా అంటే నేను ఇలా నన్ను ఏమనుకుంటానో ఏంటో అని నేను అనుకునేవాడిని కాదు. కానీ ఈ చెడు గుర్తుండొచ్చు, మంచి గుర్తుండొచ్చు అని ఎక్కువ శాతం కూడా నాలో బిహేవియర్గా ఉండేవాడిని. అయితే ఒకవేళ ఎవరినైనా తప్పుగా ప్రవర్తిస్తుంటే నన్ను క్షమించండి. ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. నెక్స్ట్ గంగరాజు. నా పేరు ఆవుల గంగరాజు. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను ప్రజెంట్గా SBI లైఫ్ ఇన్సూరెన్స్లో ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా పాప కూడా ఇదే స్కూల్లో చదువుకుంటుంది, 7th క్లాస్. నేను ఇక్కడే చదువుకున్నాను 6th నుంచి 10th వరకు. ఓకే ఫ్రెండ్స్, ఓకే సార్. చేస్తున్నాను. మాకు బాబు, ఒక పాప. రావాపురం, నేను ప్రస్తుతం ఖమ్మంలో ఉంటుంది. గౌరవనీయులైన మాధవరావు సార్కి, జానకి సార్కి, కాజామి గారికి, అలాగే నాతో చదువుకున్న విద్యార్థులందరికీ ధన్యవాదాలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. నాకు 2 పాపలు. మా పెద్ద పాప త్రిబుల్ అయిపోయింది, కోచింగ్లో ఉంది. నా చిన్న పాప IAS IPS ఢిల్లీ వెళ్ళింది. ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు పేరు పేరు. తిరుపతిరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. తిరుపతిరావు ఇట్లా. బర్త్డేకి మీ అందరూ కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు. మీకు అందరి తరఫున తిరుపతిరావు చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు మిస్టర్ తిరుపతిరావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రత్యేకమైన రోజు ఉంది, దబ్బగమన గారి పెళ్లి రోజు కాబట్టి ఇక్కడ స్టేజ్ ఇక్కడ రావాల్సిందే వచ్చింది. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియవలసిన కోరుతుంది. హ్యాపీ హెడ్డింగ్ యానివర్సరీ మిస్టర్ రమణ. కొద్దిమూలు ఇదే గ్రామం. నేను ఇదే గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాను. మన గురువు గారికి నా ధన్యవాదాలు. నేను ఇదే గ్రామంలో వ్యవసాయం చేస్తున్నా. నాకు 2 పాపలు.
పాప ఫస్ట్ ఇయర్, ఒక పాప 9th క్లాస్. ఇదే స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు. అంతే అండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సిటియా. నెక్స్ట్ మురళి. మాది వందనం. నాకు 2 బాబులు. పెద్ద బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తుండు, చిన్న బాబు 2nd ఇయర్. నేను లారీ డ్రైవర్ని, లారీ కొనుక్కున్నా. అద్దంకి రామారావు. రమణ. నేను అద్దంకి రామారావు. నేను అద్దంకి రామారావు. ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. నేను మార్కెట్ యాప్లో నేను కమిషన్ కొట్టుగా పత్తి బేరం చేస్తాను. నాకు నా పేరు ఎస్కే రషీద్ పాషా అండి. టీచర్స్కి నమస్కారం. నాకు 2 పాపలండి. పెద్ద పాప యాష్మి, చిన్నమ్మాయి సత్య. పెద్ద పాప ఫస్ట్ ఇయర్, చిన్నమ్మాయి 6th క్లాస్ అవుతుంది. నేను ప్రస్తుతం ఆటో డ్రైవర్ అండి, ఆటో తోలుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉపేంద్ర. నేను వ్యవసాయం చెప్తున్నా. నాకు 2 బాబులు. కొత్తూరు కదా. మాధవ సార్కి, జాన్మియా సార్కి, ఖాజామియా గారికి, మా ఫ్రెండ్స్కి అందరికీ నా పేరు యూసుఫ్. చెట్లూరు. నాకు 2, ఒక పాప ఒక బాబు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అహ్మద్ అలీ ఇస్బాబ్, తలమూరు. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాము. చెరకపల్లి రామారావు. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో 10th క్లాస్ బాబు, పాప 9th క్లాస్ చదువుతుంది. నాకు వ్యాన్ ఉంది. ఖమ్మంలో ప్యాకప్ అండ్ మూవర్కి ఇంటి సామాన్లు షిఫ్టింగ్ కనుక చేసుకుంటాం. అంతే సార్. నెక్స్ట్ నాగరాజు. స్టేజీని అలంకరించిన ఉపాధ్యాయులకు, తోటి మిత్రులకు అందరికీ నా వందనాలు. నా పేరు ఆర్ నాగరాజు. మాది వందనం గ్రామం. నేను చేసేది మీకు అందరికీ అర్థమవుతుంది, ఫోటోగ్రఫీ చేసేది. మా బాబు డిగ్రీ అయిపోయింది, మా పాప 2nd ఇయర్ అయిపోయింది. ప్లస్ ఇక చెప్పవలసిన విషయం అందరూ చాలా చెప్పారులే, కానీ మనం ఈ యొక్క కార్యక్రమం కలగడం కాదు. కానీ మీ ఇంట్లో పాప కానీ బాబు కానీ పెళ్ళిళ్ళు ఉంటే అందరికి ఇన్విటేషన్ ఇస్తే కొంతకాలంగా కొంతమంది అయినా వస్తారు. కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కూడా అందరూ పరిచయం ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా గ్రూప్లో ఉండి మంచిగా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాం. అంతేగా. థ్యాంక్ యూ నాగరాజు. ఇంకొక లాస్ట్గా మనకి ఒక చిన్న సజెషన్ యాడ్ చేసినప్పుడు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మన కుటుంబంలో కానీ ఎవరైనా సరే ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు ఆ గ్రూప్లో పెడితే మన ఉన్న సభ్యులు అందరూ కూడా ఎవరికి దోషినంత వాళ్ళు సహాయం చేస్తారు. దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలి. మీ అందరికీ ఏమి చెప్తున్నానంటే, నాకు నా దగ్గరికి ఒకటి వచ్చింది, ఒక ఇష్యూ. భక్తుల తిరుపతి ఫోన్ చేశాను నాకు ఒకసారి. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పాలి ఫస్ట్ చెప్తున్నా, దాని తర్వాత చెప్తాను. నా పేరు అప్పారావు అండి. నేను బస్వాపురం నుంచి వచ్చాను. నేను ఇంటి పేరు అందే అప్పారావు, అంటే ఏ అప్పారావు అంటారు. అప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే, 1వ తరగతి నుంచి కూడా 10th వరకు ఇక్కడే చేశాను. మీకు మీ అందరికి ఐడియా ఉంది. నేను ప్రజెంట్ ఇప్పుడు వచ్చి వివిసి గ్రూప్ ఆఫ్ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. మొన్న రీసెంట్గా కార్ షోరూంలో సేల్స్ మేనేజర్ చేశాను. ఇప్పుడు చేతక్ షోరూమ్ చూస్తున్నాను. నేను దాని జనరల్ మేనేజర్. నేను చేతక్ని కంప్లీట్గా చూసుకుంటున్నాను. డిస్టిక్ మొత్తం కూడా ఈవీ వెహికల్. మన మండలాల్లో కూడా అన్ని మండలాలు వస్తాయి. ఖమ్మం డిస్టిక్లో ఏనుకూరు కానీ, తల్లాడ కానీ, వైరా, కూసుమనిషి అన్ని డిస్ట్రిక్ట్ అన్ని ఇట్లలో వస్తాయి. ఈవీసీ గ్రూప్లో నా పేరు చెప్పి మీకు ఎక్కడైనా వెహికల్స్కి ఏమేమి కావాలన్నా డిస్కౌంట్ కూడా మాట్లాడి తీసుకోవచ్చు. ఇట్లా అప్పారావు చెప్పారంటే సార్ మీకు ఐడియా ఉంటుంది వాళ్ళకి కూడా అందరికీ. ఎందుకంటే ఇంకోటి మీకు ఒక చిన్న సజెషన్ నేను ఏం చెప్తాను అంటే, భక్తులు తిరుపతి నాకు ఒక విషయం చెప్పారు. ఇది ఒక 1 year బ్యాక్. అప్పుడు నేను ఎవరో చనిపోయారని మన వాళ్ళు ఫోన్ చేశారు వందనంలో. ఆ పర్సన్ నాకు ఐడియా లేదు ఇప్పుడు కూడా, ఎందుకంటే నేను శంకర్రావు కదా. ఓకే, అప్పుడు ఏమని చేశారంటే వాళ్ళు కొంచెం పూర్వ నుండి హెల్ప్ చేయడం చేసి, నేను ఈ లోపల ఏం చేశానంటే ఈవీ వెహికల్లో జాయిన్ అయ్యి నేను ట్రైనింగ్ కోసం పూణే వెళ్ళా. ఒక 2 days ఏమో.
అది వెళ్ళటం వల్ల దానివల్ల ఏం చేయగలను. తర్వాత వచ్చాక నేను దాని గురించి మర్చిపోయాను, ఇంకా నాకు ఐడియా లేదు. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే ఆ గ్రూపులో అందరూ యాడ్ అయి ఉంటే ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు అందరిలో ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాం. రామారావు కూర్చో. మనము వేరు ఒక ఏరియాలో ఉన్నా కానీ ఒక పొజిషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు గిరి ఉండు ఒక కంపెనీ పెట్టి ఎండీ అయ్యాడు. మనం ఏదైనా సలహా అడిగినా కానీ ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉందా కానీ వాడు హెల్ప్ చేయగలుగుతాడు. నేనున్నా, నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు వాడు సర్పంచ్ ఉంది రమేష్, వాడు అట్లా ఎంతమంది కొంతమంది ఏంటంటే సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మనకి ఇచ్చిన అందరికి అనిపించే ఇబ్బంది అది గుర్తుంచుకోండి ముందు. పరాకు వచ్చిందిగా నాకిందిలే అనేది ఇవన్నీ వదిలేసేయండి. ఇంకోటి బేసిక్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ కొన్ని వచ్చినాయి, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఆయన వేరే పార్టీ వాడొత్తా నేను రానిడొత్తిన ఎన్ని తీసేసేయండి. ఎందుకంటే మనం అన్నాం కలిసి చదువుకున్నాం కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి. నువ్వు ఏ పార్టీలోనే ఉండు, ఏ పార్టీలోనే తిరుగు, ఎక్కడైనా ఏమైనా చేయండి. అవన్నీ బయట ఇష్యూస్ అనేది ఇక్కడ సర్కిల్లోకి తీసుకురావద్దు దయచేసి. ఈ గ్రూప్లో యాడ్ చేసుకుంటే మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ గ్రూప్లో ముఖమాటం లేకుండా పెట్టండి, తప్పులేదు దాంట్లో. ఇంకోటి ఏమైనా ఫంక్షన్లు ఉన్నా ఇన్విటేషన్ కార్డులు పెట్టండి. వచ్చే వాళ్ళు వస్తారో రాని వాళ్ళు రాదు. మన వాళ్ళు 100% అయితే ఇప్పుడు గ్యాదర్ అయినాం కాబట్టి మనం అంతా చుట్టుపక్కల ఊళ్ళోనే ఉన్నాం. ఎక్కడన్నా డిస్టిక్ దాటి అయితే ఎవరు లేరు, ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు నందిగా. అంటే కొంచెం ఆలోచించారు కానీ లోకల్ వరకు అయితే కంపల్సరీగా అటెండ్ అవుతారు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు ఆలోచించొద్దు. మీరు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా అనేది మీకు గుర్తుండాలా. ఎవరికైనా సరే, నాకు కానీ మీకు కానీ ఇందులో ఎవరికి వచ్చినా కానీ ఇబ్బంది. భక్తులు తిరుపతి నువ్వు ఆయన మంచి కాన్సెప్ట్తో ఫోన్ చేశాడు అందరికీ. తిరుపతి అయితే మరి మీ అందరికీ చేశారు లేదో నాకైతే తెలియదు, నాకైతే చేశాడు తను. అయితే ఆ రోజు నేనైతే ఏం చేయలేకపోయినా, ఉన్న వాస్తవం చెప్తున్నా నేను. ఎందుకంటే నేను లేను, అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నా. వచ్చాక నేను దాని గురించి కూడా మర్చిపోలేవాడు. ఆ రోజే ఒక్కసారి 2 days చేశాడు నాకు అంతే. అందుకని నేనేమంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు తిరుపతిరావు ఉండు కానిస్టేబుల్, ఇవాళ అచ్యుతురావు ఉండు మన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు గిరి ఉండు ఒక ఎండి, వెంకటరామన్ ఉండు మన ఒక ప్రొఫెసర్ చేస్తుండే ఢిల్లీలో, ఎక్కడ ఢిల్లీనా యూపీలో చేస్తుండే, రాంబాబు ఉండు ఒక దాంట్లో చేస్తుండే, భక్తులు తిరుపతి జాబ్ ఏంటంటే అన్నిట్లలో సెటిల్ అయి ఉన్నాం మనం. ప్రతి ఒక్క దాంట్లో కమిషనర్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఇందులో 10 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎకరా అంటే 2-3 కోట్ల పోయింది అనుకోండి సర్కిల్లోనే. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఆదుకోవడంలో ఎవరికి తప్పులేదండి. మనం బయట ఎవరికో తెలియని వాడికి ఇస్తున్నాం. మనం ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కలిసి చదివినోడు సహాయం చేయడంలో పెద్ద ఇబ్బంది. ఓకే, ఇప్పుడు చివరిగా మనకి మన సార్ వాళ్ళు మనకి క్లాస్మేట్ పాలవర్తి శంకర్రావు ఉన్నది. హాస్టల్లోకి వచ్చి చనిపోవడం జరిగింది. ఆ రోజు మన మిత్రులే ఎంతో కొంత ఆర్థిక సహాయం చేద్దామంటే అందరి మెంబర్లు గ్రూప్లో లేరు. నాకు సాధ్యమైనంత వరకు అందరినీ కాంటాక్ట్ చేసి తోచిన సహాయం అనేది వాళ్ళ కుటుంబానికి చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడే ఉన్నది, ఇక్కడ రావాల్సిందే ఇదే స్కూల్లో చదువుతా గడ్డ వెంకటనారాయణ వాళ్ళ ఇంకా మాట్లాడవలసిందే కోరుతున్నాను. వెంకటనారాయణ అంటే ఇంకోడు, మేమందరూ కూడా గడ్డ వెంకటనారాయణ రెస్పెక్టెడ్ టీచర్ అండ్ కాదమ్య గారు అండ్ హెచ్ఎం గారు అండ్ డియర్ ఫ్రెండ్స్, హాయ్. ఓకే, తిరుపతి చెప్పినట్టుగా గడ్డం పేరు ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా నేను 8th నుంచి చదువుకున్నాను ఇక్కడ. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో గడ్డ వెంకటనారాయణ బంద్ చేసిండు. ఆడు బంద్ చేసేసరికి వాడి గడ్డ నాకు తగులుకుంది. అప్పటి నుంచి అందరూ గడ్డ వెంకటనారాయణ చెప్పడం జరిగింది. ఓకే, నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 10th ఎగ్జామ్స్ రాశాడు ఇప్పుడే రీసెంట్గా CBSE. పాప ఇప్పుడు 10th చదువుతుంది శ్రీ చైతన్య స్కూల్లో. ఓకే, నేను PhD చేసిన, ఇప్పుడు ప్రొఫెసర్గా యూపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను. ఓకే, ఇంకోటి మెయిన్ మన గత జ్ఞాపకం ఏంటంటే జాన్మీ సార్ గురించి చెప్పాలి. జాన్మీ సార్ ఎప్పుడు చూసినా కానీ A+B²
ఆ క్వశ్చన్ నన్ను అడిగేవాడు, ఎందుకంటే నేను బయట కూర్చునేవాడిని. అరే ఏ ప్లస్ వస్తుంది చెప్పరా. నా బ్యాడ్ లెక్క ఏంటంటే ఎప్పుడు కరెక్ట్ చెప్పేవాడిని కానీ ప్రతిరోజు తనులు తినేవాడిని. మరి ఇంకొక జ్ఞాపకం ఏంటంటే వేదకుమారి మేడం ఒకరోజు హోంవర్క్ చేయకపోతే బయట నిల్చోబెట్టారు. ఒక 4 రోజులు నిల్చున్నాం, కానీ బయట నిలబడాలి కదా, నిలబడలేదు. బయటికి వెళ్ళిపోయి అదంతా తిరిగి వచ్చాము మొత్తం. కాకపోతే మేడంకు గుర్తులేదు. ఓకే, ఇవి జ్ఞాపకాలు. మాధవరావు సార్ అంటే మంచి సింగర్ తెలుసు అందరికీ మీకు. అయితే ఇంకోటి ఏంటంటే నేను మెడికల్ ఫీల్డ్లో చేస్తాను కాబట్టి అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ ఒక నా చిన్న సలహా, ఇది పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ 6 months లేకపోతే అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ మీరు కొన్ని టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు హార్ట్ అటాక్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయేమో తెలియదు. కాబట్టి అట్లీస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొవ్వు అట్లీస్ట్ 6 months లేకపోతే 1 year. ఎందుకంటే ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనిపించకపోవచ్చు. ఓకే, అందుకే మనని మనం సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరు రారు. లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్ అట్లీస్ట్ ఇంతవరకు. థ్యాంక్ యూ ఆల్. అలా ఇంకొకటి మనకి 7th class వరకే మనకి ఒక పర్సన్ చదివారు, మా ఊరి నుంచి వచ్చారు, గోపాలరావు అని. మీకు ఐడియా ఉందో లేదో. 6th, 7th అయిపోయాక కంప్లీట్గా మనోడు డిసప్పాయింటెడ్ అయ్యాడు, కొద్దిగా అప్సెట్ అయ్యి ఇప్పుడు తను ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటాడు. మెంటల్లీ కొద్దిగా ఫిజికల్గా కొంచెం ఇప్పుడే మన గుర్తుపడతాడు మనుషులు. అంతే 7th class వరకే చదివాడు తను. మీకు ఐడియా ఉందో లేదో మరి, గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? ఓకే, రైట్. ఓన్లీ 7th వరకే తను వచ్చాడు, 8 నుంచి రాలేదు. అప్పటి నుంచి కొంచెం మెంటల్గా ఫిజికల్గా మనడు కొద్దిగా మైండ్ అప్సెట్ అయ్యారు. ఇప్పుడే కొంచెం జనాల్లో తిరిగి కొంచెం గుర్తుపడుతుంది మనుషుల్ని. ఒక 1 year బ్యాక్ నుంచే కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటాడు తను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు అవర్ ఆనరబుల్ అండ్ మెమరబుల్ పర్సన్ టీచర్స్, మాధవరావు గారికి, జాన్మయ్య గారికి, కాజమయ్య గారికి, అండ్ విత్ మై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టు గుడ్ ఆఫ్టర్నూన్. Today I feel really I am very happy, and also good coordination, good teamwork program. So I appreciate to our coordinator members. So నెక్స్ట్ ఏంటంటే నేను ఒక 3 మాటలు చెప్తాను, ఎక్కువ కాదు. అందరు ఆల్రెడీ చెప్పారు, చెప్పాల్సిన ఏమి లేవు. స్కూల్ గురించి ఒక మాట, టీచర్స్ గురించి ఒక మాట, స్టూడెంట్స్ గురించి ఒక మాట. ఫస్ట్ మన స్కూల్ గురించి, గుడి బడి ఈ 2 గౌరవించిన వాళ్ళు చరిత్రలో ఎక్కడ కూడా చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు, ఎక్కడున్నా బతకగలరు. మన కొదుమూరు స్కూల్కి ఒక పేరు ఉంది, జెడ్పిఎస్ఎస్ హై స్కూల్తో పాటు ఇంకొక పేరు ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్తున్నాను. మన కొదుమూరు స్కూల్ అంటే డిసిప్లిన్కి మారు పేరు మన కొదుమూరు స్కూల్. ప్లీజ్ క్లాప్. డిసిప్లిన్కి మారు పేరు మన కొదుమూరు స్కూల్. అదేవిధంగా స్టడీలో కూడా, వృత్తుల్లో కూడా ఎక్కడైనా కూడా మన స్కూల్ నుంచి విద్య, వైద్య, టెక్నికల్గా ఆరోగ్య అన్ని రకాల డిపార్ట్మెంట్లలో మన స్కూల్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా మన స్టూడెంట్స్, ఒకటే మాట, స్టూడెంట్స్ మన కొదుమూరు స్కూల్లో స్టూడెంట్స్ అంటే అందరు కూడా రెస్పెక్టబుల్ పర్సన్, మంచి పర్సన్స్. అదేవిధంగా ఫైనల్గా ఏంటంటే కొదుమూరు స్కూల్ స్టూడెంట్స్ అంటే ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి సంథింగ్ ఏదో ఒకటి టాలెంట్ ఉంటుంది. కొదుమూరు స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా గుర్తుపట్టవచ్చు. కొదుమూరు స్కూల్ స్టూడెంట్స్ అంటే టైగర్స్. డోంట్ ఫియర్ టీచర్స్. ఓకే, డోంట్ ఫియర్ టీచర్స్. ఓకే, నెక్స్ట్ ఉన్నారు మాధవరావు గారు, జాన్మయ్య గారు. అదే ఒక కొటేషన్ చెప్తానండి సార్ గురించి అండ్ ఫ్రెండ్స్ గురించి. హలో. Parents' love is very beautiful, children's love is very sweet, and teachers' love is very, very fantastic, and friends' love is never forget, ever remember. Okay, thank you for this valuable opportunity for me. Andari contact number.
మొబైల్లో, ఎందుకంటే మన గ్రూప్లో యాడ్ చేయడం వల్ల ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు ఇప్పుడే మనకి సంజయరావు వచ్చారు బసవాప నుంచి. సంజయరావు, ఓన్లీ 2 మాటలే, నీ పేరు, ఊరు అంతే. ఇలా కలవడానికి చాలా సంతోషంగా ఉంది. మమతా గారు, శ్రీదేవి గారు కలుస్తూనే ఉంటారు ఇప్పుడు. హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు. మేము అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం. 10th ఇక్కడే కంప్లీట్ చేసాము. మై నేమ్ ఈజ్ కరుణ. మా బాబు ఇంటర్ చదువుతున్నాడు, అభిషేక్. ఇక్కడ ఒక స్వీట్ మెమరీ ఉంది. నేను ఇక్కడ సోఫా సార్ ఉంటే సార్ అంటూ ఉండేవాడు అల్లరి చేస్తున్నప్పుడు, ఇసిరేస్తే పోయి జమ్మూలో పడతా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చింది, మంచికొండ చూసిన తర్వాత అవును ఇసురు కొడితే ఇక్కడ అలా నాకు స్వీట్ మెమరీ గుర్తొచ్చింది. ఆల్ ఎవరి థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మమత తెలిసే ఉంటుంది అందరికీ. నేను హౌస్ వైఫ్, 2 పిల్లలు, ఫ్రెండ్స్. 1999 ఎస్ఎస్సి బ్యాచ్. అలానే ఇక్కడ మేము పనిచేసి క్రిందట ఉన్నటువంటి విద్యార్థులను కలుసుకోవడం అనేది చాలా ఆనందదాయకమైంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆనాడు ఎలా అభిమానంతో, ఇప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పిన తర్వాత కొన్ని విషయాలు సూచించదలుచుకున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యొక్క ప్రధానోపాధ్యాయులు రాజకుమార్ యొక్క మాజీ హెడ్ మాస్టర్, ప్రాణల్ గైడ్ హెడ్ మాస్టర్ జామియా గారికి, అలానే ఇక్కడ పనిచేసి మాతో పాటు ఉన్నటువంటి యొక్క అటెండర్ కాజమియాకు, అట్లనే వీళ్ళు పిలువబడి రాకుండా ఉన్న ఉపాధ్యాయులకు కూడా ఇదే సందేశాన్ని తెలియజేస్తూ, మీ విద్యార్థిని అభినందనలు తెలియజేస్తూ కొన్ని విషయాలను మీ ముందుంచి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈరోజు చాలా మంచి, నాకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 40-45 మంది బ్యాచ్ స్టూడెంట్స్ వీళ్ళు. మేము ఈ స్కూల్లో తిరిగినటువంటి, నేను ఈ పాఠశాల నుంచి 2002లో వెళ్ళాను, మళ్ళీ 2025లో ఈ పాఠశాలకు అటెండ్ అయ్యాను. అప్పటి వరకు ఈ పాఠశాల కానీ ఈ గ్రామానికి కానీ రాలేదు. ఎందుకంటే మళ్ళీ మనకి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆఫీషియల్ డ్యూటీస్ ఉంటాయి, వేరే వేరే స్కూళ్ళకి పోయి, దాని తర్వాత నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత బుద్ధారం అక్కడ హెడ్ మాస్టర్గా వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ మేడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కి అక్కడికి వచ్చి, అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత నా ప్రహసనం ఏంటంటే ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ బీఈడి కళాశాలలో ఒక 4 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అందులో పనిచేయడం, ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ లోపల ఇక మన సంసారాలు మీకు ఎలా అయితే ఇలాంటి ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయో మేము అవన్నీ చూసుకుంటూ కూడా ఉద్యోగం చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. అలానే ఇక్కడ మీరు ఒక్కొక్కళ్ళ పిల్లలు మేము స్వార్థంతో ఆనాడు చెప్పలేదు, ఈనాడు కూడా మాకు స్వార్థం ఉండి ఇక్కడికి రాలేదు. మీ మీద అభిమానం, మీరు మా మీద అభిమానం పెంచుకోవడం, మేము మీకు నేర్పినటువంటి అంశాలను మీరు చెప్పిన ఉపాధ్యాయులు జిల్లాలోనే చాలా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్గా బి రంగారావు గారు మనందరికీ తెలుసు. ఈ పాఠశాలని ఒక అభివృద్ధి దశలో ఇటు ఆర్థికంగా కానివ్వండి, సాంస్కృతికంగా కానివ్వండి, ఈ పాఠశాలని చాలా అభివృద్ధి చేసినటువంటి రంగారావు గారు లేరు. వారికి కూడా మనం కొన్ని
మనం ఏం చేయలేం. మరి కొన్ని పరిస్థితులు ఇక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత 1 or 2 yearsకి మరి కొంతమంది టీచర్స్, మనకి తెలిసిన టీచర్స్, కృష్ణారెడ్డి గారు మనకు తెలుసు సారు, తర్వాత అట్లనే అప్పారావు సార్ తెలుసు, తర్వాత అట్లనే సీతారామరావు సార్ తెలుసు, వీళ్ళందరూ శేషయ్య సారు కూడా తెలుసు. మరి వీళ్ళందరూ కూడా సరే ఏ వివిధ రకాల కారణాల వల్ల వాళ్ళు పరమపదించడం జరిగింది. మరి ఇది ఎవరికైనా తప్పదు. మనం ఇవాళ బాయ్ చెబుతున్నాడు, మనం ఏదో వాట్సాప్ గ్రూపులో మన అందరం కూడా కలుసుకోవాలి, మనకు ఉన్నటువంటి సమస్యలను చర్చించుకోవాలి, మనకేదైనా ఇన్విటేషన్స్ ఉంటే మనం పొందాలి. కానీ మంచి ఆలోచన అది. ఎందుకంటే ఇప్పుడు మనకి వేరే ఎట్లాగో మన బంధువులు మనకు ఉంటారు, ఓకే, దాని గురించి ఆలోచించాల్సిన పని. కానీ ఇట్లా మనం ఒక చదువుకుంటున్నటువంటి ఒక గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఉంటే మనకు కొన్ని అభిప్రాయాలు తెలియజేసుకోవడం కోసం కూడా మంచి ఐడియా. మంచిగా 40 మంది కలిసిమెలిసి ఉంటున్నాం అంటే అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. అంటే ఆరోగ్య సంపద చాలా గొప్పది. మంచి అలవాట్లతోని మంచి ఆలోచనలతోని ఎప్పుడైతే ఉంటామో జీవితంలో అట్టయితే మనం చావకుండా ఉంటామా అనే మార్గం రాదు. చావకోవటం కాదు, చచ్చిపోయినా కూడా తెలియకుండా చావదు, బాధపడకుండా. ఎందుకంటే ఎప్పుడు మరి జానిమియా గారు, కాజామియా, అట్లనే మన పేరు జగదీష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసి ఇటీవల కూడా ఇక్కడ పీఈటీ మేడం ఉండేది భాగ్య గారు. ఆ భాగ్య గారు నేను కొలీగ్స్ మేడపల్లి హై స్కూల్, ఆమెగారు ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందని సార్ చెప్తున్నారు. మేమందరం కూడా అక్కడ కూడా పనిచేసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ విద్యార్థులనే అంట నేను, మీరెంత పెద్దవాళ్ళు అనగానివ్వండి అనొచ్చా? మేము మరి మమ్మల్ని అట్టంటారే, మేము ఇంత ఉద్యోగాలు చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మా చిల్డ్రన్గానే చూస్తాను, మీరు ఎప్పుడు విద్యార్థులు ఓకే. హలో హలో భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు, గోవలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, డింగిలోని అందాలన్నీ బొంగిటిలోనే చేరిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ వందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవ పలికిన రోజు, చందమామ వందిన రోజు, బృందావని నవ్విన రోజు, లిఖిన రోజు, కులదైవ పలికిన రోజు, కన తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు,
పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు. నాకు మా విద్యార్థుల్ని కలవడం, నాకు మీ అందరితోని ఈ ఆనందాన్ని పంచుకునే అదృష్టం కలగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ గ్రామస్తులకి, తర్వాత ఈ పాఠశాలలో పనిచేసిన వారికి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాజకుమార్ గారు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తూ నేను సెలవు తీసుకొని అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. కోసం ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు సార్. ఈ కొదుమూరుకి సార్ చెప్పినంత ఈజీగా అప్పట్లో టీచర్లు వచ్చేటోళ్ళు కాదండి. ఈ కమ్యూనిజం స్కూల్ అండి, అప్పట్లో టీచర్లు పడిపడేటోళ్ళు. సార్ చాలా సాహసం చేసి వచ్చారు. ప్లస్ ఒకటే బస్సు ఉండే, 7:30 8 o'clock వచ్చి ఉండే. వాళ్ళు 7:30 కంప్లీటెడ్ యా. ఒక్క నిమిషం ఇక్కడ ఇంతగానో తయారైపోయినాం. మ్యాథ్స్ మేము 57 మంది పిల్లలు సార్, మీ విద్యార్థులమే. మీరు ఒక మాట చెప్పేటోళ్ళు. ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చునేటప్పుడు ఒక డిస్కషన్ ఉండే. ఏంటి అంటే మీరు ఒక సోషల్ మాస్టర్ ఉండేది మాకు. దేని గురించి చెప్పారండి, మనం నిత్య విద్యార్థులు కూడా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అని. ఓకే, ఈ ఇష్యూ నేను ఆనంద్ మహేంద్ర గారిని కలిసానండి. నా లైఫ్లో ఐఎమ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే కూడా చెప్పాలంటే నేను ఆనంద్ మహేంద్ర గారిని కలిసాను. ఆనంద్ మహేంద్రని కలిసినప్పుడు ఆయన ఎంతసేపటికి నియర్ ఒక 100 పీపుల్స్ పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్ పిలిపించారండి కాన్ఫరెన్స్కి. మొత్తం ఆనంద్ మహేంద్ర అంటే ఈజ్ CEO ఆఫ్ మహేంద్ర గ్రూప్. వచ్చిన దాంట్లో ఈ స్పెండింగ్ అబౌట్ 30 to 40 minutes అండి. 30 to 40 minutesలో ఆయన 2-3 minutes మాట్లాడాడు. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విన్నాడు. ఆ 2-3 minutes కూడా చెప్పింది ఏంటంటే, మీరేం చెప్పారో నేను చాలా నేర్చుకున్నానండి. మీరు నన్ను కలవడం అదృష్టంగా ఫీల్ కావడం కాదు, మిమ్మల్ని నేను కలవడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో అప్పుడు కూడా మీలాంటి వాళ్ళు చెప్పిన వర్డ్స్ గుర్తొచ్చాయండి మాకు. మేము నిత్య విద్యార్థులు ఎప్పటికీ మీరు విద్యార్థుల్ని ట్రీట్ చేయండి. మీరన్న వర్డ్స్ ఇప్పటికీ తీసుకొని నిత్యం మేము నేర్చుకుంటూ ఉంటాం సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ ఇంత బిజీ షెడ్యూల్లో ఏజ్ ఫ్యాక్టర్లో కూడా మా దగ్గరకు వచ్చి మీరు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మీ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా విజయాలు సాధించని చెప్పి బిహాఫ్ ఆఫ్ 98-2000 బ్యాచ్ తరఫున నేను చెప్తున్నాను సార్. జాన్వీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ కొంచెం గట్టిగా కొట్టేటోళ్ళు అందరినీ. నాకు తెలిసి సార్ కొట్టడం ఎవరు లేరేమో ఇక్కడ ఉన్న మొత్తం లేదా మీరు కొట్టిన స్టూడెంట్ ఎవరు లేరు సార్. మీరంత కొట్టి నేర్పించారు కాబట్టి మీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం ఇప్పటికీ. సార్ స్పీచ్ అయిపోయాక సారీ కూడా 2-3 మెమరీస్ ఉన్నాయి, కూడా చెప్తా, గుర్తొస్తాయి. సమ్మేళనానికి వచ్చినటువంటి నాతోటి ఉపాధ్యాయులకు అంటే మాధవరావు గారికి, ఖాజమియా అటెండర్ ఖాజమియా, ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి నా యొక్క అభివందనములు. విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలి అని పట్టుదల వహించి ఎన్నో ప్రయాస కష్టాలను కోర్చి ఇప్పుడు 4 సంవత్సరాల ఇంజనీర్ అంతా చదువుకొని 4 సంవత్సరాల తర్వాత సమ్మేళనం చేస్తున్నారు. ఈ 4 సంవత్సరాల్లో ఎవరెక్కడున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వీళ్ళందరి ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడుంటారు ఏంటని గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఒప్పించి అలాంటి రోజు చేద్దామని, మరి ఎంతకాలం కష్టపడ్డారో ఏమో కానీ చాలా హుందాగా మంచితనంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నందుకు అందరికీ శుభాభినందనలు. ఇక్కడ నుంచి పందిలపల్లి 98 సెప్టెంబర్ పందిలపల్లి పోయాను. అక్కడ నుంచి కృష్ణాచార్యులు గారు అని ఆయన ఇక్కడికి వచ్చారు. నేను పనిచేసినటువంటి అంతకాలం కూడా పీరియడ్ పోవటం, ఏనాడు కూడా పీరియడ్ ఎగ్గొట్టడం అనేది నాకు తెలవదు. కష్టపడి కొట్టి తిట్టి ఆ రకంగా కష్టపడి చెప్పి చదువు ఇప్పటికీ సర్వీస్ మొత్తం అదే విధంగా చేశాను. నేను
ఆ రకంగా పిల్లగాళ్ళకు మోసం చేయకుండా చదువు చెప్పినందుకు ఆ భగవంతుడు మాకు ఈ విధంగా మంచిగా ఉంచాడనేది నాకు అప్పుడు అనిపిస్తూ ఉంది. కొందరైతే క్లాసు పోవడం, బెల్లైన వెంటనే ఇక్కడి నుంచి ఫోన్ తీసుకొని మాట్లాడుకుని పోవడం, ఒక 10 నిమిషాలు ఇక్కడే సరిపోద్ది, లోడ్ పోవడం, 10 నిమిషాలు చెప్పడం, 10 నిమిషాలు మిగిలిన టైం అంటే ప్రోగ్రాం పెట్టుకొని ఈ విధంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఏమో మ్యారేజ్ అయిపోయిన ఖతర్లో ఉంటారు, వాళ్ళు అక్కడ పనిచేస్తారు. మా బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. తినేవాళ్ళు ఎవరన్నా ఎగ్జామ్ గుర్తురావట్లే. 25 years క్రితం చదివిన చదువులు కదా, దాని గురించి ఏదో ఫుల్ ఫామ్ అడిగారు సార్. మీరు క్లాస్ మొత్తం చెప్పలేరు. పెద్ద బెత్తం తీసుకొచ్చాడు, రవిగాడు ఉన్నాడు కదా వెనుక, వాళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ అది తీసుకొచ్చి అందరినీ పెట్టాడండి. నా దగ్గర ఆల్మోస్ట్ అందరూ గుర్తుండాలి. మీ మెమరీ అదొకటి సార్ మాకు. మీరు అట్లా కొట్టి మా లెక్కలు నేర్పిబట్టే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ 30-40% ఫినిష్ చేసామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మీ చెప్పడం, చదవకపోతే తోటడం, తిట్టడం, ఈ 3 కలుపుకుంది. పద్ధతి ఏంటంటే క్లాసులు చెప్పడం, లెక్కలు 2-3 లెక్కలు హోంవర్క్ చేయడం, క్లాసులు ఎప్పుడు మొత్తం ఇంటికి పెట్టినప్పుడు వేరే సపరేట్ హోంవర్క్ బుక్ కాకుండా సెపరేట్ బుక్ పెట్టుకొని ఇవన్నీ మొత్తం మళ్ళీ చేసుకోవడం. చాలా ఫెయిల్యూర్ చేసాం, సక్సెస్ చేసాం. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు 2-3 థింగ్స్ అండి. నేను లాంగ్ ట్రావెల్ కానీ ఇవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు 2-3 అనుకునేటివి. ఈ స్కూల్లో చదివి ఈ స్థాయికి వచ్చాము, ఇంకా కష్టపడితేనే ఇంకెక్కువ పోతామేమని చెప్పేసి అనుకునేటోళ్ళు. ఈ స్కూల్లో ఉదయశ్రీ మేడం గారు రాలేదండి. లేడీ టీచర్స్ సైకిల్ వేసుకొని వచ్చి మనకి చదువు చెప్పారండి. మీ అందరికి గుర్తుందో లేదో, మేడం ఒక 10 days 15 days ప్రాక్టీస్ చేశారు. అలాంటి సరిగా ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, అలాంటి స్కూల్లో చదువుకున్నాం మనం. ఎన్ని కష్టాలు మోసాం ఈ స్థాయికి వచ్చాం. ఇంకా ఇది మనం పే చేసే కష్టం పెద్ద లెక్క అనిపించేది కాదు. అండ్ మీ చేతులతో దెబ్బలు తినబట్టే కానీ ఈ స్థాయికి ఉన్నాం మేము. ఇప్పుడు మా పిల్లలు వచ్చి కంప్లైంట్ చేస్తారు కదన్నా, ఆ స్కూల్లో మా సార్ ఎట్లా అన్నారు, మా టీచర్ ఇట్లా అన్నారు, మా మిస్ అంటారేమో, టీచర్ అంటారు ఇప్పుడు ఇట్లా అన్నారంటే అలా చెప్తుంటాము. మా సార్ని పిచ్చికొట్టు పెట్టేటోళ్ళు అంటే నిజంగా పెట్టేటోళ్ళు అనేటోళ్ళు. అండ్ దీనిలో నిజామాబాద్ ఉంటానండి, నా ఫ్యామిలీతో నిజామాబాద్ ఉంది. నా కూతురు తీసుకొచ్చిన స్కూల్ ఉంచిన స్కూల్ చూస్తే ఫస్ట్ వర్డ్ ఏమన్నదంటే, మన స్కూల్ కదా, స్కూల్ ఇస్ టూ బిగ్. మీరు ఎప్పుడు చెప్తుంటారు చిన్న స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో అండి. ఆ రోజు నేను రిలైజ్ అయ్యా, పర్లేదు నేను పెద్ద స్కూల్లోనే చదువుకున్నా అండి ప్లేస్ కింద చూసాక. థ్యాంక్ యూ. గౌరవ అధ్యక్షులు వారు మరియు నేను కూడా అప్పుడే అపాయింట్ అయినా. అది అకార్డింగ్ టు ఏజ్ వాళ్ళు రిటైర్ అయ్యారు, నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను. కొలీగ్స్ మరియు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి పూర్వ విద్యార్థులు, మీరంతా కూడా విద్యార్థులు, మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే చూడడానికి మీకు అలా అనిపిస్తుంది 84 అపాయింట్మెంట్. ఇంకా నాకు 1.5 year ఉంది. సరే, ఈరోజు ఇక్కడ గ్యాదర్ అనేది ఒక సత్సంప్రదాయం. సత్సంప్రదాయం ఎందుకంటామంటే మనకి విద్య నేర్పి సరైన మార్గాన్ని చూపి ఎలా ఉండాలి అనేటువంటి నేర్పినటువంటి గురువులని సత్కరించుకోవడం చాలా సత్సంప్రదాయం. ఇది మీరు ఎల్లవాళ్ళ కొనసాగించాలని నా యొక్క అవ్వాచ్. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరం దాదాపు నేను 40 years కంప్లీట్, నా 41st రన్నింగ్ నా సర్వీసు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ యుఎస్ఏలో, ఆస్ట్రేలియా చాలా నా స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఏంటంటే ఎందుకు ఇట్లా మెమరీ చేసుకోవాలి ఏంటి అంటే, వాళ్ళ గురువు లేని విద్య గుడి విద్య, గురువు లేని మీరు ఎవరు ఎలా తయారు కావాలి. ఇంకా ముందుగా ఏంటంటే, ముందుగా జెడ్పీఎస్ కర్నూలు, those who are collected the numbers from your friends, కోఆపరేట్ ఎవరైతే చేశారో ముందుగా వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలా గ్యాదర్ చేయడంలో ఏంటి అంటే ఉద్దేశం, ఒక సమస్య కాదు, ప్రతి సమస్యని
మనం పరిష్కరించు మనం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయొచ్చు. అది సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనేది ఉపాధ్యాయులు నేర్పినటువంటిది. ఎందుకంటే విద్యలో మనం భాగం కాబట్టి ఆ విద్య మనకి ఇవన్నీ నేర్పిస్తుంది కాబట్టి మన గురువులను అలాంటి గురువులు సత్కరించుకోవాలి. అందుకని చెప్తాను, ఇది తయారు చేసినటువంటి వాళ్ళు. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మౌవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మౌవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మెల్లమెల్ల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ దాపదులది ఈ మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. మనమంతా కూడా భరతమాత బిడ్డలం. ఇంకొల్లలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాత్తం సేవలు చేసే తల్లి అడిగిందా నాడో ఏనాడైనా అనామికత సందేశం ఐనవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరణం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం. అది మీరు ఏంటంటే జన్మభూమిలో పుట్టి జన్మభూమి రుణం తీర్చుకుంటూ జన్మభూమిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ యొక్క ఈ గ్యాదరింగ్ వల్ల ఫ్రెండ్స్లో ఎటువంటి సమస్యలున్నా ఏ విషయాన్ని చేయాలన్నా మనకి గురువులు చూపిన మార్గం అంటే సేవా మార్గం. విద్య ద్వారా అనేక రకాల సేవలు చేయొచ్చు. ఇప్పుడే మన మిత్రులు నిజామాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు చెప్తూ ఉన్నాడు, మా స్టూడెంట్ ఇలా చేయాలి అలా చేయాలి ఇలా కలవడం చాలా మంచిది. ఇలా కలవడం వల్ల ఏంటంటే అందరి పరిస్థితులు తెలిసిపోతాయి. మనం కూడా అన్ని రంగాలలో వెనకబడిన వారికి కానీ ముందున్న వారికి కానీ సహాయం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏంటంటే ఏమి తెలియట్లేదు, హౌ టు అప్రోచ్ ద అదర్స్. ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియట్లే, ఇతరుల నుంచి సహాయం ఎలా పొందాలో తెలియట్లేదు, అసలు ఇలా మాట్లాడే విధానం రావట్లే. అంటే కొడదామంటేనేమో టీచర్ మొన్న చూసినట్టయితే మీకు దాదాపు అది వైరల్ అయింది. ఒక ప్రధానోపాధ్యాయుడు అసెంబ్లీ ఏర్పాటు చేసి అసెంబ్లీ మీద పిల్లలందరికీ దండం పెట్టాడు, సాష్టాంగ నమస్కారం దండం పెట్టాడు. ఏంటి ఆ పరిస్థితి? అంటే ఉపాధ్యాయుడికి పిల్లలు లేరా? మీ పిల్లలే కొట్టడానికి వస్తారా? ఇక్కడ కొట్టొద్దు, తిట్టొద్దు, గెలవద్దు, గెచ్చొద్దు. మరి చదువు ఎలా వస్తుంది, విలువలు ఎలా వస్తాయి అనేది మీరు గ్రహించాలి. వన్నారు నన్ను ఓకే, అలా టీచర్కి కూడా ఒక్కళ్ళిద్దరు ఉండొచ్చు. టీచర్కి ఆ పిల్లల మీద ఏంటి చెడు అభిప్రాయం కాదు. మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాడు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు టీచర్ యొక్క భుజస్కంధాల మీద వేస్తున్నారు. వేసినప్పుడు ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి, తను తీర్చిదిద్దడానికి అవకాశం మీరు ఇవ్వాలి. కానీ ఇవ్వకపోగా పైగా వచ్చి డైరెక్ట్ స్కూల్లోకి వచ్చి ఏమన్నారు, మాసం మీరు ఎట్టు కొడతారా చేస్తారా అంటే ఆ పిల్లడి మీద శ్రద్ధ పెట్టవచ్చా పెట్టకూడదా, పెడతారా పెట్టరా అనేది కూడా మనం లేక. ఎందుకంటే ఈనాడు నాన్నలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. మీ పిల్లలు మీకెంత ముద్దో అంతకంటే ఎక్కువ ముద్దు మాస్టర్కి ఉంటారు. కానీ పిల్లలు చెడు మార్గంలో ఉన్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత మీదే. ఇంకోటి ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు మనం చూసుకోలేము. ఇక్కడ 100 మంది పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు కోపం వచ్చి కొడతారా పెట్టరా, ఏదైనా చేస్తారు. ఆనాడు మీరు వెళ్ళలేదా? ఇందాక లచ్చగూడ ఉన్నాను నేను. 84లో లచ్చగూడలో పనిచేశాను.
లక్ష్మయ్య గారు, లక్ష వెంకటేశ్వరరావు గారు, అప్పారావు గారు ఉన్నప్పుడు నేను పనిచేశాను. 84 విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక రెండవది యూత్ కాబట్టి రెండవ అంశం ఏంటంటే, ఈనాడు మన సమాజంలో చూస్తే తల్లిదండ్రుల పట్ల ఏ విధమైన దయ కలిగి ఉన్నారో మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల మీద దయ లేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చేతులు పుట్టదా గిట్టదా ఇస్తుందావరా వినరేమో. ఇవన్నీ మనం నేర్చుకున్న నీతి పద్యాలు. దాంట్లో నీతి ఉంది. తల్లిదండ్రుల మీద ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఆనాడు అదే రాజు చెప్పాం, ఆ జన్మంతో సేవలు చేసే తల్లి అడిగిందా ఏనాడైనా సహాయం అడిగిందా? అంటే మీరు పుట్టుకనిచ్చి మీకు అన్ని సేవలు చేసి మీకు తీర్చిదిద్దిన తర్వాత మీ తల్లిదండ్రులు మీకు భారమా? ఈనాడు అనేక మాకు మీకు ట్రూ కాపీలు, మాకు ట్రూ కాపీలు మీరు. మీకు నేర్పినటువంటి విద్య వల్ల సమాజంలో గురువులు మీకు నేర్పించారు, అది మీరు చేయాలి. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఈ యొక్క అనాథాశ్రమాలు వెళ్ళవలసిన అవసరం ఉందా అంటే, తల్లి జన్మించే వాళ్ళంగా మనం విద్య నేర్చినటువంటి వాళ్ళు నలుగురికి తెలియజేసినటువంటి వాళ్ళం మనం ఇలా తయారైతే ఎలా అంటే ఇక్కడ ఉన్నాము. దయచేసి సమాజంలో ఉన్నటువంటి చెడుని కాబట్టి దయచేసి అన్యదా భావించి, ఇంకా ఏంటంటే ఎల్లప్పుడూ మీరు ఇలా ఎప్పుడు ఎలాంటి సహాయ కార్యక్రమాలు అన్ని దానాల్లో కూడా విజయశ్రీ ఇచ్చినంత ఇదిగా ఏమంటారు దాన్ని, మానవ సేవ మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ టు గాడ్. మానవులకి సేవ చేయడము దేవునితో సేవ చేసినట్టే లెక్క, దేవునితో సమానమే అన్ని చేస్తారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బెటర్ టు ఫాలో ద గుడ్ వ్యూస్ వాట్ ఆర్ గోయింగ్ ఇన్ అవర్ సొసైటీ. your parents and your neighbors to change సంఘటన, ఇలాంటి సంఘటన జరగాలి. ఇప్పుడు పిల్లలకు కానీ గౌరవించాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించండి. ఎప్పుడైతే ఒబీడియన్స్తో ఉంటాడో అప్పుడే తన యొక్క డెవలప్మెంట్కి దే కాంట్. ఏం పెరుగుతుంది? యారగెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే అప్పుడే మన పతనం ఆ సెకండ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలు ఇతరుల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి దయచేసి నేర్పిస్తారని ఆశిస్తూ, ఇంకో పాడవాళ్ళది ఉంది కానీ ఇప్పుడు షుగర్ పేషెంట్లు అన్నారు. విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా. ఇది చూడండి, తరగతి గదులించు ఆది గురువులారా. రాజు పేద పాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు. అందల మెత్తక మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలని చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి ఇవాళ మీరు ఈ సన్మానం చేసినందుకు ఇది మీరిచ్చిందే జీవితం, పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. గురువులు, అలాంటి గురువులు ఈరోజు మీరు సత్కరించుకోవడం చాలా మంచిది. సమాజంలో ఈ చెల్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నంతకాలం ఎందుకు ఉండాలి? కారణం చెప్తాను. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టర్లు, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటి మరో టీచర్ని చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని అంటారు. రాష్ట్రాలేలే సీఎం అయినా, దేశానేలే పిఎం అయినా, రాష్ట్రానేలే సీఎం అయినా, దేశానేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా.
విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా. ఒకసారి ఏదో అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని అరే అని వచ్చాను ఏదో అన్నట్టున్నారు. ఏంటంటే ఢిల్లీకి రాజు తల్లి కొడుకు ఎలాగో మీరు ఏ పొజిషన్లో ఉన్నా గురువుల ముందు మీరు శిష్యులే, మీరు మా శిష్యులే ఎల్లప్పుడూ. కాబట్టి ఎవరు ఏమైనా పట్టించుకొని ఆశిస్తూ సమాజాన్ని గౌరవిస్తూ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మీ పిల్లలు తీర్చిదిద్దని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన బృందానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఉంటా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. ప్రజెంట్ థ్యాంక్ యూ సార్. నా పేరు నాగేశ్వరరావు, బస్సామంలో ఉంటాను. నేను వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్, అవుట్ సోర్సింగ్. ముగ్గురు కూడా మనతో పాటే కలిసారు. పొదుమూరు నుంచి అందరు రండి. పొదుమూరు గ్రామం చాలా వద్ద సంబంధిద్దాం. ఏం చేసినా మాకు ఆనందమే. ఇలా వచ్చి కలిసిపోవడం కూడా మాకు ఆనందంగానే ఉంది. నేను అనేక వేదికల మీద నేను చాలా అవార్డ్స్ తీసుకున్నటువంటి వాడిని. తర్వాత నంది అవార్డ్స్ 2, తర్వాత రికార్డు బుక్ రికార్డ్స్, తర్వాత అట్లనే అనేక రకమైనటువంటి నేను వేదికల మీద మ్యూజిక్ డైరెక్టర్గా బోలెడు అవార్డులు కూడా తీసుకున్నా. ఆనాడు కూడా నాకు సంతోషం. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు.
ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే
స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి డాన్స్ బాగుంది సూపర్ 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 ప్లీజ్ ఎంకరేజ్ ప్లీజ్
పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి అదే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోసినా భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఈ ప్రోగ్రాంకి ఎక్కడి నుంచో పనులను వదులుకొని వెచ్చించి ఇక్కడ దాకా వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఏం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇందాకల ఒక 2 విషయాలు చెప్దామని చెప్పేసి అనుకున్నా. ప్రిన్సిపాల్ మన హెచ్ఎం గారు మాట్లాడినప్పుడు ఇప్పుడున్న సొసైటీలో అంటే ఇన్ జనరల్గా నేను చూస్తుంటా కాబట్టి సొసైటీలో మనం చదువుకున్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. పేరెంట్స్ తెలియని విషయం ఏంటంటే జనరల్గా 70 to 80% పిల్లలు ఇంటర్ నుంచి డిగ్రీ బీటెక్ పిల్లల్లో గాంజా ఎడిక్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ విషయం పేరెంట్స్ కూడా తెలుస్తలేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా కేసులు చేసినా పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళని చదువుకునే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చాలా ఇన్నోసెంట్స్. వాళ్ళకి ఏం తెలియదు మా పిల్లడు మంచిగా పోతుండే కాలేజీకి చదువుతున్నా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క జీవితం అనేది చాలా దుర్భరంగా దారుణాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా స్టూడెంట్ స్టేజ్ నుంచి ఆల్రెడీ పేరెంట్స్ స్టేజ్కి వచ్చేసాము. మన పిల్లలు కూడా ఆల్రెడీ మంచి స్టేజ్లోనే ఉండుంటారు అనుకుంటున్నాను నేను. కాబట్టి పేరెంట్గా ఒక విద్యార్థి మనం ఎటైతే సక్సెస్ అయ్యామో అట్లాగే ఒక పేరెంట్ కూడా మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కన్న మిన్న లోకాన లేరా కడదాకరాని స్నేహం ఇని వీడిపోదురా నీ స్నేహమే నా స్థిరా నీ గౌరవం నిలిపేనురా స్నేహానికి. సరే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. 4-5 డేస్ నుంచి వాళ్ళు బాగా కష్టపడి ఈ ప్రోగ్రామ్ మీద సక్సెస్ చేశారండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పాక 25-30 మంది వస్తారేమో అనుకున్నాను. ఆల్మోస్ట్ 30 మంది వచ్చారు. 30 మంది. అరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటిరా రాదురా. అరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా. అరే అన్న పదములో అనురాగం దాగుంది, ఒరే అన్న పదములో ఒకటై ఉన్నామురా. పేరు పెట్టి పిలుచుకునే అవసరమేమున్నది, అరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా. అరే నీవు పక్కనుంటే ప్రతిరోజు పండుగే, అరే ఒరే నువ్వు పక్కనుంటే ప్రతి క్షణము ఆనందం. నువ్వు నేను వేరని అనుకోను లేనురా, నువ్వు నేను వేరైనా మనసొకటేరా. కష్టమైన నష్టమైన విడిపోలేమురా, నీ కష్టము నాదిరా ఆనందం మనదిరా. మనసు విప్పి చెప్పేది నీకే కదరా, నా శ్రేయస్సు కోరేది నీవే కదరా. స్నేహానికి మనసన్న లేదురా, వచ్చిన శాస్త్రిచనురా.
ఉంది, ఫోక్ సాంగ్ ఉన్నాయి, డ్యూయట్ సాంగ్స్ ఉన్నాయి. అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.